భాండాగారం అంటే నిధి మీలోనే ఉంది. మీ హృదయం కోరుకునేది మీలోనే చూసుకోండి. అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి ఉపచేతనావస్థలో ఉన్న మనసులోని శక్తులను సంపాదించగలగడం, విడుదల చేయగలగడం. అది మీరు చేయవచ్చు. మీ ఉపచేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మీ ఉపచేతనావస్థకు నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నాను అని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేలుకొలుపుతుంది. ఉపచేతనలోని మీ మనసే మీ శరీరానికి నిర్మాత. అదే నయం చేయగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు చక్కటి ఆరోగ్యం అనే ఆలోచనతో మీకు మీరే మనసును జోకొట్టండి. మీ ఉపచేతన మనసు విశ్వాసం గల సేవకుడిలా మీ మాట వింటుంది. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. మీరు ఒక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి. మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి. ఉపచేతనావస్థలోని మీ మనసుకు మీ భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా అందజేయండి. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. మీరు ఓడను నడుపుతున్న కెప్టెన్ లాంటి వారు. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి, లేదా ఓడ సిద్ధమవుతుంది. అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞ అంటే ఆలోచనలు, ప్రతిరూపాలను ఉపచేతనావస్థలోని మనసుకు జారీ చేయాలి. ఎందుకంటే అదే మీ అనుభవాలన్నింటినీ నియంత్రించి పాలిస్తుంది. నేనది సమకూర్చుకోలేను, నేనిది చేయలేను అనే మాటలు ఎప్పుడూ వాడకండి. మీ ఉపచేతనావస్థలోని మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చేయాలనుకున్నది చేయడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా ఉపచేతనకు గల శక్తుల ద్వారా నేనన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం. నమ్మకం మీ మనసులోని ఆలోచన. మీకు హాని కలిగించేవి, మిమ్మల్ని గాయపరిచే అంశాలని నమ్మకండి. మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మీ ఉపచేతన శక్తిని నమ్మండి. మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగానే అదే జరుగుతుంది. మీ ఆలోచనలను మార్చండి. దాంతో మీ విధిని మీరు మార్చుకోగలుగుతారు.